హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో రూ. 20తో మనీ సేవింగ్ది ఒక ఐడియా అయితే మీ అందరితో షేర్ చేస్తున్నానండి. కేవలం రూ. 20తో స్టార్ట్ చేసి రూ. 140తో ఎండ్ చేసే మనీ సేవింగ్ వీడియో అండి ఇది. అది ఎలాగో ఏంటో ఈ వీడియోలో చూసేద్దాము. సుజాత గారు అడిగారండి. 20,000కి గోల్డు ఏదో చిన్న రింగ్ ఏదో పెట్టారంట బ్యాంక్‌లోని. అది సంవత్సరంలో ఏ విధంగా మనీ సేవింగ్ ప్లాన్ వేసుకుంటే ఆ గోల్డు రిలీజ్ చేసుకోగలుగుతామో ఒక చిన్న ఐడియా రూపంలో షేర్ చేయమని చెప్పేసి ఇన్‌స్టాలో అడిగారు. ఇది ప్రత్యేకించి ఆమె కోసమే అని కూడా చెప్పొచ్చండి. అలానే ఈ వీడియో మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉపయోగపడితే చాలా హ్యాపీనే. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. మీరు ఒక చిన్న లైక్ ఇచ్చారనుకోండి, ఈ వీడియో ఎవరి దగ్గర అవసరం ఉందో వాళ్ళకైతే చేరుతుంది. కాబట్టి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే మీ విలువైనటువంటి సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. కేవలం రూ. 20తో ఈ మనీ సేవింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. ఇది మనీ సేవింగ్ అనొచ్చు, లేదా మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనొచ్చు. దీనిని ఎలా అయినా తీసుకోవచ్చండి. కానీ ఖచ్చితంగా మనకున్నటువంటి గోల్‌లోనూ తీరిపోవాలి అని చెప్పేసి అనుకుని ఇవాళ ఇయ్యకపోయినా పర్వాలేదు, 2 కలిపి రేపేసేద్దాంలే అని చెప్పి రేపేసేసినా పర్వాలేదు కానీ, లేదా 3 కలిపి ఎల్లుండేసేద్దాం అని చెప్పేసి అలా బద్ధకించేసామనుకోండి, మధ్యలోనే ఆగిపోతుంది. అలా కాకుండా ఖచ్చితంగా మనం ప్రతిరోజు కూడా రూ. 20 వేసుకోగలిగితే మన గోల్డ్‌లోనూ ఈజీగా తీరిపోతుందండి. ఇది డైలీ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అని కూడా అనుకోవచ్చండి. డైలీ మనీ వచ్చేవాళ్ళు, లేదా వీక్లీ పేమెంట్స్ వచ్చేవాళ్ళు, మంత్లీ పేమెంట్స్ వచ్చేవాళ్ళు కూడా ఏ విధంగా మనీని సేవ్ చేస్తే మనకి ఎంత అవుతుంది అనేది ఒకసారి మీ అందరితో షేర్ చేస్తాను. డే 1 రూ. 20 వేసామండి. అంటే వారానికి 7 రోజులు కాబట్టి సోమవారం 20 వేసామనుకోండి. డే 2 20కి 20 కలిపి 40 వేసామండి. అలాగే డే 3 40కి 20 కలిపి 60 వేసామండి. డే 4 60కి 20 కలిపి 80 వేసాము. అలానే 100, 120, 140, 140తో లాస్ట్ అనమాట. ఇలా 7 రోజులు కూడా మనం 20కి 20 కలుపుకుంటూ రూ. 140 అయితే వేసాము. 7 రోజులకి కూడా మనకి రూ. 560 అయితే అవుతుంది. డైలీ ఈజీగా ఉండేవాళ్ళు డైలీ వేసుకోవచ్చండి. లేదా వీక్లీ పేమెంట్లు అవి తీసుకునేవాళ్ళు వారానికి ఒకసారి రూ. 560 పక్కన పెట్టుకోవచ్చు. అదే ప్రతి నెల సేవ్ చేద్దాము అనుకునేవాళ్ళు నెలకొకసారి అమౌంట్ వస్తుంది కాబట్టి వచ్చినప్పుడు మనం రూ. 2,240 తీసైతే పక్కన పెట్టచ్చండి ప్రతి నెల కూడాను. 20,000 గోల్డ్ లోన్ తీర్చడానికండి చిన్న ఐడియా మాత్రమే ఇది. డైలీ మనం కాయగూరలు కొన్నప్పుడో, లేదంటే ఫ్రూట్స్ తీసుకున్నప్పుడో, బయటికి వెళ్ళినప్పుడో, స్నాక్స్ కొనడానికి వెళ్ళినప్పుడో మనకి చిల్లర ఎంతో కొంత వస్తుంది కదా! దాంతో కలిపి కూడా మనం ఈ ఛాలెంజింగ్‌ని ఈజీగా చేసేసుకోవచ్చండి. అంటే మన దగ్గర ఒకరోజు రూ. 100 ఉందనుకోండి, 100 ఏసేసుకుంటామనమాట. మరుసటి రోజు తక్కువేస్తాం అలాగనమాట. అలా వేసుకోవచ్చు. ఒక సంవత్సరానికి రూ. 26,880 అవుతాయండి. కంటిన్యూస్‌గా ఒక్కరోజు కూడా మనీ సేవింగ్ అనేది మానకుండా ఈ ఛాలెంజింగ్‌ని కనుక చేస్తే సంవత్సరానికి రూ. 26,880 అయితే అవుతుంది. వీక్లీ చేసేవాళ్ళు రూ. 560 అయితే డిబ్బీలో కానీ, హుండీలో కానీ, డబ్బాలో కానీ వేసుకోవాల్సి ఉంటుంది. నెల నెలా మనీ సేవింగ్ చేస్తాము అనుకునే వాళ్ళు రూ. 2,240 అయితే మీరు ఏర్పాటు చేసుకున్న హుండీలో కానీ, డబ్బాలో కానీ వేసుకోవచ్చు. ఒక సంవత్సరానికి 26,880 అవుతుందండి. అలానే 2 సంవత్సరాలకి 53,760 అవుతుంది. అలాగే 3 సంవత్సరాలకి 80,000 పైనే అవుతుంది. 4 సంవత్సరాలకి రూ. 1,00,000 పైనే అవుతుంది. ఇక 5 సంవత్సరాలకు వచ్చేసి మనకి 1,34,400 అయితే అవుతుందండి.
ఇన్ని సంవత్సరాలు మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఎవరు చేస్తారులేండి, అందరికీ ఇన్స్టెంటే కావాలి కాబట్టి మహా అయితే సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు. కానీ ఒక లెక్కంటూ చూపిస్తే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకుంటారు అనే ఉద్దేశంతో 5 సంవత్సరాల లెక్కని కూడా రాశానండి. కానీ ఇది 1 ఇయర్ కనుక ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కంటిన్యూగా చేస్తే 20,000కి మీరు పెట్టినటువంటి గోల్డ్ తీసేయచ్చండి, వడ్డీతో సహా కూడా తీసేయచ్చు. గోల్డ్ లోన్ లేని వాళ్ళు గోల్డ్ కొనుక్కోవచ్చండి. అంటే 26,880 రూపాయలు సంవత్సరానికి అవుతుంది కదా. ఇప్పుడున్న రేటు ప్రకారం 73,000 అనుకోండి, 72 చిల్లర నడుస్తుంది, 73,000 అనుకోండి. అంటే 10 గ్రాములు, 1 గ్రామ్ వచ్చేప్పుడు 7,300 అయితే అవుతుంది కదా. మనకి 7,300 అంటే 26,880 రూపాయలు మనం అయితే సేవింగ్ చేసాం కదా. దీంట్లో నుంచి మనం 3 గ్రాముల బంగారం అయితే కాయిన్ కానీ బిస్కెట్ రూపంలో కానీ తీసుకోవచ్చండి. గోల్డ్ ప్రత్యేకించి 21,000 అవుతుంది కదా. సారీ అండి, గోల్డ్ ప్రత్యేకించి 21,800 అయితే అవుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే 21,880 రూపాయలు అయితే అవుతుంది 3 గ్రాముల బంగారమును. ఒకవేళ ఫ్యూచర్లో 8,000 అయిపోతే కనుక 2 గ్రాములు కానీ 2.5 గ్రాములు కానీ తీసుకోవచ్చండి. అంటే ఇది గోల్డ్ లోను లేని వాళ్ళకి చెప్తున్నానండి. అదే గోల్డ్ లోను ఒక 20,000 ఉందనుకోండి, ఈ సేవింగ్ చేయడం వల్ల మనకి 26,880 రూపాయలు వస్తుంది కాబట్టి 20,000 పెట్టి మనం రిలీజ్ చేసేయచ్చు. పైన ఉన్నటువంటి 6,880 రూపాయలని మనం వడ్డీ కింద కూడా కట్టేయచ్చు అనమాట. మనం 3 గ్రాముల్లో ఏదైనా ఒక చిన్న వస్తువు తీసుకోవాలి అనుకున్నా కూడా మనం ఈజీగా తీసుకోవచ్చండి. ఎందుకంటే మనకి గోల్డ్కి ప్రత్యేకించి 21,880 రూపాయలు అయితే పడుతుంది కదండి. ఆర్నమెంటు తరుగు అవి ఇవి అన్నీ కలిపి ఒక 24,000 వేసుకున్నా కూడా ఇంకా 2,880 రూపాయలు అయితే మిగులుతుందండి. ఒకవేళ 8,000 అయిపోయింది అనుకోండి ఈ సంవత్సరం చివరికి, అప్పుడు 2 గ్రాములు కానీ లేదా 2.5 గ్రాములు కానీ గోల్డ్ అయితే వస్తుంది. మనం చాలాసార్లు చిన్న చిన్న వస్తువులు పెడుతూ ఉంటామండి బ్యాంకులోని. ఒక్కొక్కసారి అవి రిలీజ్ చేసుకోవాలనుకున్న చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే ప్రాక్టికల్గా ఏ విధంగా మనీ సేవింగ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మీ అందరితో షేర్ చేస్తానండి. ఇది నేను ఈ సుజాత గారు కామెంట్ అడిగిన తర్వాత స్టార్ట్ చేశానండి. అసలు నేను మనీని సేవ్ చేయగలనా లేదా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇలా ఒక చిన్న డబ్బానో లేదంటే ఒక చిన్న హుండీనో తీసుకోవాలి. డబ్బా అంటే చాలామంది డబ్బా ఉంటే ఏమంటే మళ్ళీ మనీ అవసరమైనప్పుడు తీసేస్తూ ఉంటారు. అలాగా తీయకుండా ఉండగలుగుతాము అనుకుంటే డబ్బా బెస్టేనండి, లేదంటే హుండీ తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే డే 1 20 రూపాయలు వేసాం కదా, డే 2 20కి 20 కలిపి 40 రూపాయలు అయితే వేస్తున్నాను. అలానే డే 3 40కి 20 కలిపి 60 రూపాయలు అయితే వేస్తున్నానండి. అంటే 20 కలపాలన్నమాట, ప్లస్ చేయాలి ఇక్కడ. అంటే రెట్టింపు కాదండి, అంటే 20కి 40 40కి 80 రెట్టింపు కాదు, కలపాలి. అలానే డే 4 60కి ఇంకొక 20 కలిపి 80 అయితే వేస్తున్నాను. అలానే డే 5 80కి ఇంకొక 20 కలిపి 100 అయితే వేస్తున్నానండి. అలానే 100కి ఇంకొక 20 కలిపి 120 అయితే వేస్తున్నాను. అలానే 120కి ఇంకొక 20 కలిపి 140 అయితే వేస్తున్నాను అనమాట. ఇది ఇలాగా ఈ వారం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ రెండో వారం కూడా సేమ్ ఇలాగే రిపీట్ చేయాలండి. అంటే ఫస్ట్ 20, మళ్ళీ 40, మళ్ళీ 60, మళ్ళీ 80, మళ్ళీ 100, 120, 140 ఇలా రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట 1 ఇయర్ పాటు. 1 ఇయర్ చేసిన తర్వాతే మనకి ఈ ఛాలెంజింగ్కి మనకి 26,880 రూపాయలు అయితే వస్తాయి. అంత అవసరం లేదు, మనకి 10,000 అయినా సరిపోతాయి అంటే 6 నెలలు చేసుకుంటే సరిపోద్దండి ఛాలెంజింగ్. ఈ విధంగా అయితే మనీని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. గోల్డ్ ఇడిపించుకోవడానికే కావచ్చు, గోల్డ్ తీసుకోవడానికే కావచ్చు. ఒకవేళ 1,00,000 రూపాయలు అప్పే ఉందనుకోండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది, 5 సంవత్సరాలు పడుతుంది మనకి 1,00,000 రూపాయలు అప్పు తీరడానికి. 20 రూపాయలు చొప్పున మనం మనీ ఛాలెంజింగ్ అనేది చేస్తే కనుక ఖచ్చితంగా 5 సంవత్సరాలు అయితే పడుతుంది కదా. ఆల్రెడీ లెక్క చూపించాను కదండి, 5 సంవత్సరాలకి 1,34,400 అయితే అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ ఇందాకే చెప్పాను కదా. అలాగ అప్పు ఉంటే కనుక అలా కూడా తీర్చుకోవచ్చండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో.
ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.